కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో ప్రజల ఆరోగ్యాలను హరించే సిగ్నల్ టవర్స్ ఏదైనా సరే తమ ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఎయిర్టెల్ సెల్ టవర్ నిర్మాణ పనులను అడ్డుకుంటామని సిఐటి నాయకులు శ్రీను స్థానిక ప్రజలు అడ్డుకున్నారు. కాకినాడ జిల్లా తుని పట్టణంలోని ఎంఆర్ పేట చిండవారి వీధిలో నిర్మిస్తున్న సెల్ టవర్ కు వ్యతిరేకంగా స్థానికులు నిరసన చేపట్టారు. సిఐటి నాయకులు, టౌన్ ప్లానింగ్ అధికారులు, స్థానిక ప్రజలు కలిసి నిర్మాణ పనులను నిలిపివేశారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు, యువకులు, సిఐటి నాయకులు మాట్లాడుతూ సెల్ టవర్ నుంచి వెలువడే రేడియేషన్ కారణంగా చిన్నారులు, మహిళలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రాంతంలో ఉన్న సెల్ టవర్ వల్ల పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అలాంటి పరిస్థితుల్లో మరో టవర్ నిర్మాణాన్ని అనుమతించబోమని స్పష్టం చేశారు. అలాగే తగిన అనుమతులు లేకుండానే నివాస భవనం పైభాగంలో మరో సెల్ టవర్ నిర్మాణం ఎలా చేపడుతున్నారంటూ నిర్వాహకులను స్థానికులు నిలదీశారు. వెంటనే నిర్మాణ పనులను నిలిపివేయాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తుని పట్టణం 29వ వార్డు చేటంవారి వీధిలో ఈరోజు జియో 5G టవర్ కడుతున్నారని సమాచారంతో ఈ వీధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎడిచర్ల చేత అనే ఇంటి మీద ఈరోజు 5G ఎయిర్టెల్ టవర్ నిర్మించాలని చెప్పేసి కూలి వాళ్ళని తీసుకొచ్చి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తారు. ఈ టవర్ వల్ల రేడియేషన్ సమస్య వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరికీ, అది పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, వీళ్ళందరికీ అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. కాబట్టి అనారోగ్య సమస్యలు అనేక మంది ప్రాణాలు ఈ రోజు దారిలో కలిసిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి వెంటనే ఈ టవర్ నిర్మాణాన్ని ఆఫ్ చేయాలని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఇటుపరికే కలెక్టర్ గారిని కలిశారు, ఇక్కడ ఉన్నటువంటి టౌన్ సిఏ గారిని కలిశారు, అట్లాగే మున్సిపల్ అధికారులను కూడా కలిశారు. మున్సిపల్ అధికారుల నుంచి కూడా సమాచారం ఏంటంటే ఈ టవర్ కట్టడానికి ఎటువంటి మేము పర్మిషన్ ఇవ్వలేదని చెప్పేసి ఖచ్చితంగా మున్సిపల్ అధికారులు చెప్తూ ఉన్నారు. అయినా సరే అనధికారికంగా ఇక్కడ ఎడిచర్ల చేత వాళ్ళ ఇంటిపైన ఈరోజు మున్సిపల్ అధికారి ఎటువంటి పర్మిషన్ ఇవ్వకపోయినా అక్రమంగా వీళ్ళు దుర్మార్గంగా ఈరోజు పైన టర్మ్ నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణం వ్యతిరేకంగా ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ ఈ చుట్టుపక్కల వాళ్ళు అంతా కలిసి వ్యతిరేకిస్తున్నారు. బరాబరి కట్ట ఊరుకోవని చెప్పేసి ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. తక్షణమే ఈ టవర్ నిర్మాణం ఆపాలా. ఇటు పక్కనే ఇంకా పక్కన ఉన్న టవర్ కూడా ఉంది. కాబట్టి దీనివల్ల ఇప్పటికి అనేక సమస్యలు ఉన్నాయి. పక్కనే చిన్నపిల్లల స్కూల్ ఉన్నాయి, ఇక్కడ లయర్ స్కూల్ కానీ, ఆర్బర్ స్కూల్ కానీ చాలా మంది పిల్లలు ఈ పక్కనే ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ చాలా పెద్ద ఎత్తున అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ టవర్ నిర్మాణాన్ని ముక్తఖండంతో అందరూ వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం కూడా వెంటనే చర్యలు తీసుకోవాలి. ఈ అక్రమంగా టవర్ నిర్మాణం చేపట్టే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. సీత ఎడిచర్ల సీత అనే ఆవిడ ఆ ఇంటికి కనీసం పర్మిషన్ లేకుండా, మున్సిపల్ పర్మిషన్ లేకుండా ఇల్లు కట్టేస్తుంది. పైగా కట్టేసి అదే పర్మిషన్ లేకుండా పైన టవర్లు కూడా వేస్తున్నారు. ఈ టవర్లు వేయడం వల్ల వీధిలో వాళ్ళకి, చిన్నపిల్లలకి, గర్భిణీ స్త్రీలకి, ముసలి వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందరూ స్కూల్ పిల్లలు పక్కన చాలా లయోలా స్కూల్ అని, శ్రీ అర్కా స్కూల్ అని చాలా స్కూల్స్ ఉన్నాయి. దాంట్లో చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారు. ఆ పిల్లలకు కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏదేమైనా సరే కానీ ఇది ఆపాలని, అందరూ మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. పక్కన ఒక టవర్ కూడా వేశారు. దానివల్ల చాలా మంది ప్రాబ్లమ్స్, అది ఎప్పుడో వేశారు, అది తీయించడానికి కూడా చాలా గొడవలు చేశారు. ఒక సంవత్సరంలో తీసేస్తున్నారట. అది ఉండగానే ఇంకొకటి వేయడానికి ఇక్కడ పర్మిషన్ లేకపోయినా అందరినీ ఎదిరించి మరీ కావాలని వేస్తున్నారు. ఎయిర్టెల్ 5G ఏదో వేస్తున్నారు. అది కూడా లేకుండా చూడాలి అందరూ కూడా. ఇందులో పర్మిషన్ లేకుండా ఇళ్ల మధ్యలోని, ప్రజల మధ్యలోని, రోడ్డు వారిన ఈ టవర్లు వేయడానికి పర్మిషన్ లేకపోయినా సరే కానీ టవర్స్ వేస్తున్నారండి. అలాగే చాలా మంది పిల్లలకి, అందరికీ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మేము కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం, దివ్య మేడం గారి దగ్గరికి వెళ్ళాం, చాలా మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాం, అలా తిరుగుతూనే ఉన్నాము. ఉన్నా సరే కానీ ఎవరు పర్మిషన్ ఇవ్వలేదని అంటున్నారు. మేడం కూడా అన్నారు ఏంటంటే పర్మిషన్ లేదమ్మా, మీరు పెడితే కనుక అబ్జెక్షన్ చేయండి అని చెప్పారు. అయినా సరే కానీ వాళ్ళు పర్మిషన్ లేకపోయినా ఎప్పుడు రాత్రులు పగలు ఏ టైంలో పడితే ఆ టైంలో వాళ్ళు పనులు చేయించేస్తున్నారు. కొంచెం కొంచెంగా చేయించి మొత్తానికి ఈరోజు ఫినిష్ చేయడానికి వచ్చారు. ఇది ఏమైనా సరే ఆపడానికి మేము అందరం ఇలా రోడ్డు మీద నిల్చుంటున్నాం. పనులు మానుకొని పొద్దుట 7 గంటల నుంచి రోడ్డు మీదే ఉన్నాము. మాకు ఇది ఏదైనా సరే